వెలిసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది అమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే మందను విడచి అమ్మును మరిచి మేమంతా కలిసి వెళ్ళాములే ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే సంతోషమే సంబరమే లోక రక్షణ ఆనందమే స్తోత్రార్పణే మహారాజుకే ఇది క్రిస్మస్ ఆర్భాటమే తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది బంగారమును సంబ్రాణియు బోలమును తెచ్చాములే ఆ ఇంటిలో మా కంటితో నిన్ను కనులారా గాంచాములే బంగారమును సంబ్రాణియు బోలమును తెచ్చాములే ఆ ఇంటిలో మా కంటితో నిన్ను కనులారా గాంచాములే మా ఇమ్మను మనసారా కొలిచాములే మా యూదుల రాజువు నీవేనని నిన్ను కనపరచి పొగిడాములే తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది
గట్టిగా చప్పట్లు కొడదాం. చాలామంది హాస్టల్ పిల్లలు ఉన్నారు, కొంచెం పర్ఫెక్షన్ రాకపోవచ్చు, కేవలం ఒక్క రోజులో మాత్రం నేర్చుకున్నారు. థ్యాంక్ యూ. సండే స్కూల్ పిల్లలకు కూడా కొన్ని ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది. అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ వరకు ఇవ్వాలనుకుంటున్నాం. సీనియర్స్ ముగ్గురు, ఇప్పుడే పాట కాదు, సీనియర్స్ ముగ్గురు, జూనియర్స్ ముగ్గురు. మొన్న బైబిల్ ఎగ్జామ్ పెట్టినాం. అందులో నుంచి ఎవరు ఎక్కువ మార్కులు వచ్చినారో అందులో నుంచి బెస్ట్ ముగ్గురు, ఇందులో నుంచి బెస్ట్ ముగ్గురు తీసాం. దానికి స్పాన్సర్ కూడా ముందుకొచ్చారు. ముందుకొచ్చిన వాళ్ళు ఫస్ట్ యాకోబు అలియాస్ ఈదన్న యాకోబు, సెకండ్ మహేందరు, తర్వాత అఖిలు, సొలమోను, వీరందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఇందులో సీనియర్స్లో ఫస్ట్ ప్రైజు 43 మార్కులకు 32 మార్కులు సంపాదించుకున్న వ్యక్తి పాల్రాజ్. ఫస్ట్ ప్రైజ్ పాల్రాజ్. గట్టిగా చప్పట్లు కొడదాం. ఫస్ట్ బహుమతి వారికి తీసుకొని రండి. వారికి మన మధ్యలో నుండి సంఘ కాపరి పాస్టర్ అమ్మ గారు ఈ బహుమానాన్ని అందజేస్తారు. చిన్నపిల్లలకు మామూలుగా మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మాకు ఎప్పుడు పెద్ద బహుమానాలు ఏమి ఇవ్వలేదు, గిలాసులు అవి ఇస్తుండ్రి. సో మేము కొంచెం పెద్దగా ఆలోచించి పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. నెక్స్ట్ బైబిల్ ఎగ్జామ్ అంటే చాలా ముందుకు రావాలి అనే థాట్తోనే ఈ మా ఆలోచన. ఎందుకంటే చాలామంది సండే స్కూల్ రాలేకపోతున్నారు, బైబిల్ ఎగ్జామ్ అంటే ఏం వద్దులే అంటున్నారు. సో ఈ సంవత్సరం కొంచెం పెద్ద బహుమానాలు ఇచ్చాం. ఒక నెక్స్ట్ ఫ్యూచర్లో సండే స్కూల్ టీచర్ అయితే ఇంకా పెద్ద బహుమానాలు పిల్లలకు. 43 మార్కులకు 32 మార్కులు. సన్ ఆఫ్, మీ నాన్న పేరు ఏం పేరు? రాజు బి రాజు, సన్ ఆఫ్, రైట్. గట్టిగా చప్పట్లు కొడదాం. ఫస్ట్ ప్రైజ్, థ్యాంక్ యూ. ఇవి తీసుకోవాలి, లైన్ చేస్తా, తర్వాత లైన్ చేస్తా. రైట్. సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ బ్రదర్, సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్కి ఇద్దరికి సేమ్ మార్కులు వచ్చాయి. సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఇద్దరికి సేమ్ మార్కులు వచ్చాయి. వారికి ఇప్పుడు ఒక చిన్న పరీక్ష పెట్టబోతున్నాం. ఎవరైతే విన్ అవుతారో వాళ్ళే ఆన్ ది స్పాట్ సెకండ్, ఆన్ ది స్పాట్ థర్డ్. వాళ్ళు సేమ్ మార్కులు 43 మార్కులకు 30 మార్కులతో ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. ఒకరు సందీప్ రావాలి, తర్వాత జాన్, వీళ్ళిద్దరు కూడా సేమ్ మార్కులతో ఉన్నారు. ఇప్పుడు సంఘ కాపరి వీళ్ళని ఒక క్వశ్చన్ వేయబోతున్నారు. మేము సండే స్కూల్లో మేము ఏదైతే సండే స్కూల్లో స్టోరీ చెప్పామో ఆ స్టోరీలో నుంచి ఒక క్వశ్చన్ వేయబోతున్నారు. ఎవరైతే ముందుగా వాటికి సమాధానం చెప్తారో వాళ్ళే సెకండ్, మిగతా వాళ్ళు థర్డ్ ప్రైజ్. ముందుకెళ్ళండి, అడగండి. మీకు యోనా స్టోరీ మొత్తం తెలుసు కదా? అట్లా దగ్గర స్తోత్రం. యోనా స్టోరీ విన్నారు కదా? మంచిది. అందరి ముందర క్వశ్చన్ వేస్తున్నాను వీరిని. మీరు కరెక్ట్ చెప్తే మీకే బహుమతి ఫస్ట్. ఓకే. దేవుడు యోనాను పిలిచి, బాబు వింటున్నారా? అక్కడ వినకండి. దేవుడు యోనాను పిలిచి ఏ పట్టణానికి దేవుడు పొమ్మంటే యోనా ఏ పట్టణానికి వెళ్ళిండు? దేవుడు యోనాని నినివే పట్టణానికి వెళ్ళమంటే యోనా తార్షీషు పట్టణానికి వెళ్ళిండు. ఓకే, చెప్పట్లు కొట్టుకోండి. రైట్. సెకండ్ ప్రైజ్ సందీప్, దయచేసి గిఫ్ట్ తీసుకురండి. వీరికి మహేందర్ అన్న గారు కూడా స్పాన్సర్ చేశారు. అన్నగారు
బహుమానాన్ని అందజేస్తారు. సెకండ్ ప్రైజ్ సందీప్ కొంచెం ముందుగా చెప్పిండు. జాన్కి అవకాశం రాలేదనుకో, జాన్ కూడా క్లేవర్ స్టూడెంటే. రైట్, థర్డ్ ప్రైజ్ జాన్ గారికి సీమోన్ పెద్దనాన్న గారు బహుమానం అందజేస్తారు. సీమోన్ పెద్దనాన్న గారు. థర్డ్ ప్రైజ్ జాన్. సీనియర్స్లో వీళ్ళందరూ ఫస్ట్ పాల్రాజ్, సెకండ్ సందీప్, థర్డ్ జాన్. అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. రైట్, ఇంకా లాస్ట్ చిన్న పిల్లలు ఉన్నారు, జూనియర్స్. వాళ్ళకు కూడా ఎగ్జామ్ పెట్టాం. వాళ్ళ నుంచి ముగ్గురిని పికప్ చేసాం. ఇందులో ఎవరికి ఏం టై ఏం వచ్చలేదు, అందరికీ ఫస్ట్, సెకండ్, థర్డ్. ఏం టైం వేస్ట్ ఏం కాదు. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఝాన్సీ. ఫస్ట్ ప్రైజ్ ఝాన్సీ, రావాలి త్వరగా. సెకండ్ ప్రైజ్ స్వీటీ, థర్డ్ ప్రైజ్ ప్రిన్సీ, రావాలి త్వరగా. వీరికి బహుమానాన్ని బీసన్న గారు అందజేస్తారు. ఫస్ట్ ప్రైజ్ హలో ఫస్ట్ ప్రైజ్ బీసన్న గారు అందజేస్తున్నారు, ఝాన్సీ. సెకండ్ ప్రైజ్ కే రాజు గారు, ఖజానాదారుడు కే రాజు గారు అందజేస్తారు. సెకండ్ ప్రైజ్ స్వీటీ, త్వరగా రావాలి. ఎక్కడున్నా అన్న రాజన్న గారు, ఎక్కడున్న ఖజానాదారుడు, త్వరగా స్టేజ్ మీదకి రాగలరని మనవి. మూడవ ప్రైజ్ ప్రిన్సీకి ఆటో శేఖర్ మామ గారు, వాళ్ళు కూడా వచ్చి బహుమానాన్ని అందజేయగల మనవి. ఎందుకంటే అఖిల్ కూడా స్పాన్సర్ చేసినారు, అందుకోసం మేము స్టేజ్ మీద పిలుస్తాం. రావాలి మామగారు. సెకండ్ ప్రైజ్ కే రాజన్న గారు అందజేస్తారు. చప్పట్లు కొడదాం గట్టిగా. థర్డ్ ప్రైజ్ ప్రిన్సీ, శేఖర్ మామ గారు అందజేస్తారు. చప్పట్లు కొడదాం గట్టిగా. కర్నూలు నుంచి వచ్చి ఇక్కడ ప్రైజ్ గెలుచుకుంటుంది. రైట్, చిన్నగా ఇంకా లాస్ట్ కేవలం ఒక ఇద్దరు ముగ్గురికి మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేసేద్దాం. మేము అడిగిన వెంటనే ఏ మాత్రం కాదనకుండా, ఒక ఇద్దరు ముగ్గురు అడిగినప్పటికీ వాళ్ళ సమస్యల వల్ల ఇవ్వలేకపోయారు. కానీ అడిగిన వెంటనే మాకు ప్రోత్సాహం అందించి తొందరగా అమౌంట్ ఇచ్చి గిఫ్ట్లు పిల్లలకి ఇవ్వండి అని ఎంకరేజ్ చేసిన యాకూబ్ గారు, మహేంద్రన్న గారు, అందరూ ఒకసారి, అఖిలు, సొలమోన్ ఒకసారి అందరు శ్రీమికి వస్తే మీకోసం చిన్న బహుమానం ఏర్పాటు చేస్తాం మా తరపు నుంచి. వారు త్వరగా వచ్చి బహుమానాన్ని తీసుకునేదని ప్రభు పేరు మనవి చేస్తున్నాం. యాకోబు అలియాస్ ఈదన్న గారు, బాబాయ్ గారు రావాలి. ముగ్గురు త్వరగా, అఖిల్, సొలమోన్, అదేవిధంగా మహేంద్రన్న గారు. Check. వీరికి యోసేపు మామగారు ఇద్దరు కలిసి అందజేస్తారు. నా ముగ్గురికి బైబుల్ అన్నకి.
ఏసన్న మామ గారు సెకండ్ మీ అఖిల్కి అంత చేస్తారు. ఏసన్న మామ గారు లేడు. అదేవిధంగా చంటి బాబాయ్ గారు అందజేస్తారు సొలమోన్కు బహుమతి. చిన్నపిల్లైనప్పటికీ స్పాన్సర్గా ఇచ్చిన సొలమోన్ గారికి కూడా ధన్యవాదాలు. మహేందర్ అన్న రావాలి స్టేజ్ మీదకి. మహేందర్ అన్న గారికి శివన్న స్పాన్సర్ ఇస్తాడు. రానా బహుమతి ఇస్తాడు శివన్న. అలా డల్లు కూర్చున్నాడు. రైట్ బ్రదర్. ఇప్పుడు నా యేసయ్య నీ కృపను మరువలేనయ్యా అనే చాలా వండర్ఫుల్ సాంగ్ని మన పిల్లలు చేయబోతున్నారు. సతీష్ కుమార్ తనయుడు సాహస్ ప్రిన్స్ రాసినటువంటి పాడినటువంటి నా యేసయ్య నీ కృపను మరువలేనయ్యా, నీ కృప లేనిదే నే బ్రతకలేనయ్యా అనే ఈ యాక్షన్ సాంగ్ చేయబోతున్నారు. దయచేసి రావాలి చిన్నారులు. బ్రదర్ ఈ పాటకి కొంచెం వీలైతే బేస్ ఎక్కువ పెట్టండి, చాలా బాగుంటుంది. రైట్. నా యేసయ్య నీ కృపను మరువలేనయ్యా. కొంచెం అక్కడ సార్ అలా కొంచెం బేస్ పెట్టండి పాటకి. యేసయ్యా నీ కృపను మరువలేనయ్యా, నా యేసయ్యా నీ దయలేనిదే బ్రతకలేనయ్యా, నా యేసయ్యా నీ కృపను మరువలేనయ్యా, నా యేసయ్యా నీ దయలేనిదే బ్రతకలేనయ్యా. స్మరణలో దాగిన జయము, ఈ వాక్య ధ్యానములో పొందిన బలము, ఈ నామ స్మరణలో దాగిన జయము, జయము ఈ వాక్య ధ్యానములో పొందిన బలము. తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెదా, తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెదా. హల్లెలూయా హోసానా, హల్లెలూయా హోసానా. నా యేసయ్యా నీ కృపను మరువలేనయ్యా, నా యేసయ్యా నీ దయలేనిదే బ్రతకలేనయ్యా.
స్థిరపరచితివి నీ చిత్తములో అడుగులు స్థిరపరచితివి నా గుమ్మముల గడియలు బలపరచితివి నీ చిత్తములో అడుగులు స్థిరపరచితివి నా సరిహద్దుని కలిగించి నిన్ను వెంబడించే భాగ్యమునిచ్చితివి. హల్లెలూయా, ఓహో హోసన్నా, హల్లెలూయా, ఓహో హోసన్నా. నా యేసయ్యా నీ కృపను మరువలేనయ్యా, నా యేసయ్యా నీ దయలేనిదే బ్రతకలేనయ్యా. వాగ్దానములెన్నో నెరవేర్చితివి నీ రెక్కల నీడలో నన్ను దాచితివి నీ వాగ్దానములెన్నో నెరవేర్చితివి నీ రెక్కల నీడలో నన్ను దాచితివి నా భయభీతులలో నీ వాక్కును పంపించి నిన్నే సేవించే గొప్ప భాగ్యమునిచ్చితివి. హల్లెలూయా, ఓహో హోసన్నా, హల్లెలూయా, ఓహో హోసన్నా. నా యేసయ్యా నీ కృపను మరువలేనయ్యా, నా యేసయ్యా నీ దయలేనిదే బ్రతకలేనయ్యా. నీ నామ స్మరణలో దాగిన జయము నీ వాక్య ధ్యానములో పొందిన బలము తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెదా, తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెదా. హల్లెలూయా, ఓహో హోసన్నా, హల్లెలూయా, ఓహో హోసన్నా, హల్లెలూయా, ఓహో హోసన్నా, హల్లెలూయా, ఓహో హోసన్నా. హలో చెక్. ఓకే, వీళ్ళు డ్యాన్స్ బాగా చేసినారు అంటే చప్పట్లు కొడదాం గట్టిగా. చాలా మంచి పాటకు చాలా చక్కగా వేశారు. నెక్స్ట్ మా పిల్లలు మా సండే స్కూల్కి మూల స్తంభాలు మెయిన్ వీళ్ళు లేకుంటే సండే స్కూలే లేదు. ఆ పిల్లలు రాబోతున్నారు. విక్కీ టీం తనకి చలి జ్వరం వచ్చింది, అయినా ఏ మాత్రం లెక్క చేయకుండా వచ్చినాడు ముందుకి. ఈరోజు డ్యాన్స్ అని నేను వెళ్ళిపోదామని. విక్కీ టీం రావాలి, ఎక్కడున్నా వరుణ్ టీం కూడా, వరుణ్ టీం రా అందరండి. చాలా మంచి పాట, ఆల్రెడీ మీ అందరికీ సుపరిచితమైన పాటనే. నా చిన్ని చేతులు యేసయ్య కొరకై చప్పట్లు. నా చిన్ని చేతులు యేసయ్య కొరకై చప్పట్లు కొడితే. కొంచెం అక్కడ తిరగండి. విక్కీ కదా, విక్కీ చలి జ్వరం వచ్చినా వదిలిపెడతలేడు అసలు.
వరుసంగా అలా ఆసుకుంటావా లేకపోతే అలా ఆసుకుంటావా అలా ఆసుకుంటావా రా. కొంచెం ఎక్కువ తెరు వరుసంగా నువ్వు ఎక్కువ కాక రెడీ. ముచ్చిది మన మధ్యలోనికి క్రిస్మస్ తాత వచ్చింటున్నారు. చప్పట్లు కొట్టి దేవుని మయంపరుస్తూ వారిని ఆహ్వానిద్దాం. ఇంకో క్రిస్మస్ తాత కూడా ఉన్నాడా? కొంచెం జరుగుతారా? ఆయన గారెలు తినిక పోయిండేమో. ఇక్కడ రా. ఓకేనా బ్రదర్? నా చిన్ని చేతులు యేసయ్యకై చప్పట్లు కొడితే, నా చిన్ని చేతులు యేసయ్యకై చప్పట్లు కొడితే, రెడీ 1 2 3 పర 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 సదను పారిపోతాడు సదను, పర 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 సదను పారిపోతాడు సదను. నా చిన్ని అడుగులు యేసయ్యకై ముందుకేస్తే, నా చిన్ని అడుగులు యేసయ్యకై ముందుకేస్తే, పర 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 సదను పారిపోతాడు సదను, పర 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 సదను పారిపోతాడు సదను. నా చిన్ని పెదవులు యేసయ్యను స్తుతిస్తే, నా చిన్ని పెదవులు యేసయ్యను స్తుతిస్తే, పర 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 సదను పారిపోతాడు సదను, పర 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 సదను పారిపోతాడు సదను, పర 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 సదను పారిపోతాడు సదను, పర 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 సదను పారిపోతాడు సదను. రైట్, చప్పట్లు కొడదాం గట్టిగా. మంగిలి పిల్లల కంటే పాస్టర్ సార్ ఇంకా హుషారున్నాడు ఫోటో దిగాలని. మెయిన్ విక్కీ టీం ఎక్సలెంట్, సూపర్. విక్కీ అయిపోయింది, ఇంకా అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ వచ్చే సంవత్సరం కలుసుకుందాం. రైట్, ఇప్పుడు ఒక చిన్న బాలు ఉన్నాయి. సండే స్కూల్కి రెగ్యులర్గా వచ్చే వాళ్ళని సెలెక్ట్ చేశాము. గర్ల్స్లో నుంచి ఒకరిని, బాయ్స్ నుంచి ఒకరిని. అంటే మ్యాక్సిమం వీళ్ళైతే మిస్ గారు సండే స్కూల్కి, అట్లాంటి పిల్లల్ని సెలెక్ట్ చేశాము. సో వాళ్ళు వస్తున్నాగా వారికి సెక్రటరీ రాముడు బాబా ఎక్కడున్నా వచ్చి ఈ గిఫ్ట్ని అందజేయగలరని మనవి. అమ్మాయి పేరు ప్రేమక రెడీగా ఉందిలే, రావాలా ప్రేమక. రాముడు బాబాయ్ కూడా రావాలా త్వరగా బహుమానాన్ని అందజేయడానికి. ఎక్కడున్నా త్వరగా రాముడు బాబాయ్ రాగలరని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. రైట్, మంచిది. ఆయన లేని పక్షంలో సుందరాజు పెద్దలు ఉన్నారు, వచ్చి పెద్దనాన్నగారు అందజేస్తారు. త్వరగా గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రేమక్క ఏ రోజు మిస్ కాదు, అసలు మ్యాక్సిమం ఖచ్చితంగా వచ్చేస్తుంది. సెకండ్ బాయ్స్లో నుంచి వరుణ్ గాడు ఉన్నాడా? ఇంతకుముందు డ్యాన్స్ చేసిపోయా, రావాలా వరుణ్ గాడు మ్యాక్సిమం ఇన్షర్ట్ వేయకుండా రాడు సండే స్కూల్కి. ఇన్షర్ట్ బెల్ట్ ఖచ్చితంగా ఉంటుంది, బైబుల్ ఉన్న లేకుండా ఇన్షర్ట్ మాత్రం కంపల్సరీ ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ని అప్డేట్ చేయాలా, చాలా నీట్గా వస్తాడు, రెగ్యులర్గా వస్తాడు సండే స్కూల్కి. సెక్రటరీ కూడా బహుమానాన్ని అందజేయడానికి రావాలి రాముడు బాబాయ్ గారు. కొడదాం, చప్పలు కొడదాం గట్టిగా. ఇక్కడ అసలు అరుణ్ గాడు ఏం స్టక్కేస్లేవు, మేము అయిపించలేదా?
మీరు అబ్జర్వ్ చేయండి, సండే స్కూల్కి వచ్చినప్పుడు ఏం లేకుండా ఖచ్చితంగా ఇన్షర్ట్ ఉంటుంది. కొడదాం గట్టిగా, క్లాప్స్ కొడదాం. ప్రేమక ఇట్లనే రెగ్యులర్ రావాలా, ప్రేమక 10వ తరగతి వరకు సండే స్కూల్ వస్తూనే ఉండాలా. నెక్స్ట్ రాముడు బాబాయ్ గారు వస్తున్నారు. వరుణ్కి, నువ్వు అమాయకుడు కాదు నాకు తెలుసుదా. వరుణ్ చాలా అంటే డిసిప్లిన్గా ఉంటాడు, ఏం అల్లరి చేయడు, బయట అల్లరి చేయడు. సండే స్కూల్ అయితే ఏమాత్రం అల్లరి చేయడు ఎక్కువ. బాబాయ్ గారు బహుమానాన్ని అందజేస్తారు. కొడదాం గట్టిగా, చప్పట్లు కొడదాం. వరుణ్, నువ్వు కూడా రెగ్యులర్గా ఇనిషియేటివ్ వేసుకొని ప్రతి వారం రావాలి సండే స్కూల్కి. ఇంకా గిఫ్ట్ ఇచ్చినారులే, ఇంకా నాదేం లేదులే అనుకున్నావు కదా. ఓకే రైట్. ఇప్పుడు చివరి పాట ఇంకా ఆల్మోస్ట్ సమాప్తమైంది. చివరి పాట పాశ్రమ వారి పిల్లలు ఉన్నారు, పెద్ద పిల్లలు, వారు వెలసెనులే గగనతార అనే పాటకి వేయబోతున్నారు. వెలసెనులే గగనతార రావాలి పిల్లలు, పెద్ద పిల్లలు. సుమాలి టీం, సుమాలి. వెలిసెనులే గగనతార. శుభవార్త దూత తెల్పగా ఆ గొల్లలే గంతులేసె
శరీరధారై పరిశుద్ధుడేసే పశుశాలలోన పవళించెనే జయగీతం పాడి కీర్తించి కొనియాడెదము. శుభవార్త దూత తెల్పగా ఆ గొల్లలే గంతులేసెనే. లోకాల రక్షణానందమే పరలోకాల సంగీతమాయనే. శుభవార్త దూత తెల్పగా ఆ గొల్లలే గంతులేసెనే. రక్షణానందమే పరలోకాల సంగీతమాయనే. మా పాపభారం భరించెనే, మా దుఃఖ దోషం తొలగించెనే. చెక్ రైట్. సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎందరైతే మాకు సపోర్ట్గా నిలిచి బహుమానాలకు కోసం ముందుకొచ్చినటువంటి యాకోబు గారికి, మహేందర్ అన్న గారికి, అఖిల్ సొలమోన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తీసుకుంటున్నాం. అదేవిధంగా తల్లిదండ్రులైన మీ పాత్ర కూడా ఎంతో ఉంది ఇక్కడికి పంపించడానికి. ఎందుకంటే వాళ్ళు డ్యాన్స్ చేసేటప్పుడు మ్యాక్సిమం మన పిల్లల్ని తప్ప వేరే పిల్లల్ని ఎవరిని చూడం. అది మన ప్రేమ కనుక వారందరికీ కూడా మీరు కూడా ఉండి వెనుకల ఉండి నడిపించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే చివరిగా చర్చ్ డెకరేషన్ మొన్న చేసినారు యవనస్తులు, యంగ్స్టర్స్. వీళ్ళు త్వరగా రావాలి, ఎందుకంటే చాలామంది ఉన్నారు. అందరూ ఒకటేసారి వచ్చినారు అనుకో గిఫ్ట్లు ఇచ్చేస్తారు త్వరగా. కే మధు, బి మహేష్, ఏ శేఖర్, శ్రీకాంత్, సంతోష్, నవీన్, ఎం చంటి, బి సన్నా, కింగ్, ప్రసాద్, బి శ్రీనివాసులు, జయంత్, బి అఖిల్, సొలమోన్, ఉదయ్, బి పవన్. అదేవిధంగా దేవరాజ్, సంజీవ, ప్రసన్న, పండు, కే మహేష్. నేనైతే రాలేదు, నా పేరు రాసినారు. ఓకే రైట్, రావాలి త్వరగా రావాలి. వీరికి బహుమానాలు తెచ్చినారు. యూత్ సెక్రటరీ మదన్న గారు బహుమానాలు తెచ్చారు వీళ్ళ కోసము. వారికి సంఘ కాపరి త్వరగా అందరికి ఒక్కొక్కరికి బహుమానాలు అందజేస్తారు. ఎందుకంటే చాలా లేట్ అయింది ఇప్పటికే. ఒక్కొక్కటి రావాలి త్వరగా. కే మధు, బి మహేష్, ఏ శేఖర్, శ్రీకాంత్, సంతోష్, నవీన్, ఎం చంటి, ప్రసన్న, కింగ్, శ్రీనివాసులు, జయంత్, బి అఖిల్, సొలమోన్, ఉదయ్, బి పవన్. రావాలి త్వరగా. ఒకవేళ వాళ్ళు రాని పక్షంలో ఉంటే రావాలి త్వరగా రావాలి. ఇప్పటికి థర్డ్ టైం ఇది చదవడం. త్వరగా రావాలి. కే మధు, బి మహేష్, ఏ శేఖర్, శ్రీకాంత్, సంతోష్, నవీన్, ఎం చంటి, బి సన్నా, కింగ్, కే ప్రసాద్, బి శ్రీనివాసులు, జయంత్, బి అఖిల్, సొలమోన్, ఉదయ్, బి పవన్. అదేవిధంగా కే ప్రసన్న, పండు, కే మహేష్, సంజీవ, దేవరాజ్. వచ్చినటువంటి మీకందరు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. త్వరగా రావాలి. చిన్న కలమైనా, సీఎం అయినా, పిఎం అయినా సంతకం చేస్తేనే ఫండ్ కానీ ఏదైనా కానీ రిలీజ్ అవుతుంది. కాబట్టి చిన్న గిఫ్ట్ అయినా ఏదైనా కానీ త్వరగా రావాలి ప్లీజ్.
కలాంకున్న ప్రాధాన్యత అది. రావాలి త్వరగా. రావాలి త్వరగా. సీఎం అయినా పిఎం అయినా మీకు రేపు నాకు ఇవ్వండి సార్. అయిపోయింది, చివరికి వచ్చింది, దయచేసి గమనించండి. ఇంకా చివరి స్టేజ్లో ఉన్నాం. ఆశీర్వాదం ప్రార్థనతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. దయచేసి అందరూ గమనించండి. రైట్, మిగిలిన వ్యక్తులు ఒకవేళ చర్చి అయిపోయిన తర్వాత వచ్చి తీసుకోగలరని మనవి చేస్తున్నాను. అదేవిధంగా రేపు పిల్లలకు కొన్ని కల్చర్ యాక్టివిటీస్ ఉన్నాయి, గేమ్స్ ఉంటున్నాయి కనుక మీ పిల్లలందరూ కూడా రేపు ఉదయం 10 గంటలకి ఇక్కడ వస్తే ఆల్మోస్ట్ అన్ని గేమ్స్, సండే స్కూల్ పిల్లలు, హాస్టల్ పిల్లలు ప్రతి ఒక్కరు రావాలి. మేము ఎవరిని త్రోసిపెట్టలేదు. మీరు సండే స్కూల్కి వస్తున్నారని రావట్లేదని ప్రతి ఒక్కరిని యాక్సెప్ట్ చేస్తున్నాం. వాడు డ్యాన్స్ అంటే డ్యాన్స్లో పెడుతున్నాం, పాట అంటే పాట పెడుతున్నాం, వాడు మాకు సండే స్కూల్కి వచ్చేది కావాలని. కనుక ప్రతి ఒక్క పిల్లలు కూడా రేపు గేమ్స్ ఉంటున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మీ తల్లిదండ్రులు 10 గంటలకు వారిని సిద్ధం చేసి పంపించగలని మనం చేస్తున్నాం. అదేవిధంగా రేపు కూడా కొన్ని యాక్షన్ సాంగ్స్ ఉన్నాయి, చాలా వండర్ఫుల్గా ఉన్నాయి. మా పిల్లలు చేసినది చాలా కొన్ని పాటలే, ఇంకా రేపు దాదాపుగా ఒక 6 పాటలు దాకా ఉన్నాయి. వాటిని కూడా రేపు వేయబోతున్నారు కనుక రేపు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు మీ పిల్లల్ని త్వరగా సిద్ధపరిచి దేవుని మందిరానికి, దేవుని ఆలయానికి రేపు 6 గంటలకు పంపించగలరని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ. ఒక ఆశీర్వాదం ప్రార్థన సార్. సమయం ఇచ్చినటువంటి సంఘ పెద్దలకు, సంఘ కాపరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. రైట్, థ్యాంక్ యూ. వచ్చింది ఇక కార్యక్రమం ముగింపబడ్డది. మరొకసారి పక్కలున్నట్టు చేయించి హ్యాపీ క్రిస్మస్ అని చెప్దాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా చెప్దాం. అందరు లేచి పడదాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. పరమ పవిత్రుడా, పరిశుద్ధుడా, పరలోకమందున్న మా మంచి తండ్రి నీకు వందనాలు. ఉన్నతుడా, సర్వోన్నతుడా, సర్వకృపానిధి అగు నా దేవా నీకు వందనాలు. ఎదిరిమందు జరిగినటువంటి క్రిస్మస్ ఆరాధనలో మేమందరూ కూడా పాల్గొనే భాగ్యం ఇచ్చినారు. అందరు మట్టు నీకు వందనాలు. మీ యొక్క నామానికి మహిమ తెచ్చుకునండి. ప్రాముఖ్యంగా నీ వాక్యం ద్వారా మా జీవితాలు సరళ చేసుకొని నీకు ఉన్నతమైన నామానికి మహిమ తెచ్చుకునే విధంగా నీ కృప చూపించిన విధానం బట్టి నీకు వందనాలు. చిన్నపిల్లలు చేసినటువంటి యాక్షన్ సాంగ్స్ ద్వారా వారిని, వారి కుటుంబాలను దీవించండి. వారికి భవిష్యత్తులో ఎంతో ఆశీర్వదకరమైనటువంటి బిడ్డలుగా మార్చండి. కానుకలు వేసిన వారిని, వారి కుటుంబాలను కూడా దీవించండి. నీకు ఉన్నతమైన నామానికి మహిమ తెచ్చుకునండి. కేకు సాయం చేసినటువంటి స్వామిదాస్ గారిని, వారి కుటుంబాన్ని కూడా దీవించండి. ఈ విధంగా ఇక క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించి నీ యొక్క నామానికి మహిమ తెచ్చుకున్నామని మా ప్రభును ప్రియకుమారుడగు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయండి. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించు. మమ్మల్ని శోధన లేక కీడు తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మకైన సహవాసం కూడొచ్చిన వారందరిపైనను ఈ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొని నీ యొక్క నామాన్ని గణపరిచినటువంటి వారందరిపైన ఇప్పుడు ఎప్పుడు సదాకాలము తోడండి. నిత్యము నీ కృపలో దీవింపబడి ఆశీర్వదింపబడి నీకు నామానికి మహిమకరంగా వర్ధిల్లింపబడుదురుగాక. ఆమేన్, ఆమేన్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మీ కేక్ రాలేదు అందుకోసం చెప్తలేరు, నాకు తెలుసులేండి. సంఘ పెద్దలు తీసుకొస్తున్నారు, దయచేసి కూర్చోనండి. వాళ్ళు కేక్ తీసుకొస్తున్నారు, కేక్ తెస్తున్నారు.